సార్ మ్యారేజ్ అయిపోయాక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్టెన్స్ రావడానికి, ఇట్లా ఇల్లీగల్ అఫైర్స్‌కెళ్ళడానికి రీజన్స్ ఏమని చెప్తారు? జనరల్‌గా వీళ్ళిద్దరి మధ్యలో లైఫ్ స్టైల్స్ ఇంపార్టెంట్ అండి. ఎలా ఉంది లైఫ్ స్టైల్ అని. జనరల్‌గా ఏమైతది వైఫ్ ఏమో మార్నింగ్ డ్యూటీ ఉంటది. హస్బెండ్ ఏమో నైట్ డ్యూటీ ఉంటది. అవును. జర అప్పుడు వీళ్ళకి స్ట్రెస్ లైఫ్ ఎక్కువుంటది. ఈ హ్మ్. సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ అలా ఉంది. లైఫ్ స్టైల్స్ అన్నీ మారిపోయినాయి. ఎందుకంటేనేమో ఒక ఒక రకంగా ఉండేది. ఇప్పుడంతా లైఫ్ అంతా స్ట్రెస్ అయిపోయింది. టైమ్ టు టైమ్ వర్క్ చేయాల్సి ఉంటుంటది. షెడ్యూల్ బిజీ ఉంటది. హ్మ్. వాళ్ళిద్దరి మధ్యలో స్పేస్ అనేది తక్కువైపోతది. హ్మ్. జనరల్‌గా పిల్లలు పుట్టినాక స్పేస్ అనేది బాగా గ్యాప్ వచ్చేసే అవకాశాలుంటాయి. సో, ఇక్కడ ఏమైతుందంటే ఈ స్ట్రెస్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల, ఇంకోటేంటంటే ఈ ఉన్న స్ట్రెస్‌ల ఇప్పుడు తీసుకునే ఫుడ్ వల్ల మేల్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇష్యూ ఉన్నది. హ్మ్. ఇంపార్టెన్సీ వల్ల వాళ్ళ లైఫ్‌లో బయోలాజికల్ నీడ్స్ సాటిస్ఫై గాక హస్బెండ్ గానీ, బయట వాళ్ళతో సంబంధాలు గానీ, వైఫ్ గానీ వేరే వాళ్ళతో క్లోజ్‌గా ఉన్న ఇంటిమేసీలో హ్మ్. సంబంధాలు గానీ పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే. సో, ఇవన్నీ రీజన్స్ ఏంటి అంటే వాళ్ళు ప్లాన్ అకార్డింగ్ ఏంటి అంటే వాళ్ళు కలిసి ఉండడానికి ఎక్కువ టైం ఇయ్యడం వల్ల కొంతవరకు మనం ఈ డైవర్స్ కాకుండా చూడొచ్చు. హ్మ్. కానీ అది ఎవరిది వాళ్ళు ప్లాన్ చేసుకొని ఉంటే బెస్ట్. ఓకే.